కొత్తగా ఒక కంపెనీని క్రియేట్ చేసి ఆ కంపెనీకి పాస్వర్డ్స్ ఎలా సెట్ చేయాలి? పాస్వర్డ్స్ దీంట్లో 2 రకాల పాస్వర్డ్స్ ఉంటాయి. ఒకటి టాలీ వాల్ట్ పాస్వర్డ్, మరొకటి కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ అంటే, టాలీ వాల్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేయడం వల్ల టాలీ వాల్ట్ పాస్వర్డ్ని క్రియేట్ చేయడం వల్ల సో ఇక్కడ మరి ఏం ఛాన్సెస్ వస్తాయంటే, కంపెనీకి స్టార్స్ రూపంలో కనబడుతుంది. కంపెనీ ఫలానా కంపెనీ పేరు బయటికి కనిపించదు, స్టార్లు కనబడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాలీ లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీ క్రియేట్ చేసి ఆ కంపెనీకి టాలీ వాల్ట్ పాస్వర్డ్ని నేను ఇచ్చాను. రేపు ఈరోజు క్లోజ్ చేసి రేపు వచ్చి ఓపెన్ చేస్తున్నాను టాలీ. అప్పుడు అక్కడ స్టార్టింగ్లో నాకు టాలీ లోకేష్ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్ అని చూపించదు, స్టార్లు కనబడతాయి, కంపెనీ పేరు కంటికి కనిపించదు. ఇది టాలీ వాల్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేయడం వల్ల వచ్చే యూజెస్. ఈ పాస్వర్డ్ క్రియేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత మర్చిపోయారు అనుకోండి పాస్వర్డ్, డేటా లాస్ అవుతుంది, డేటా లాక్ అవుతుంది. దీన్ని మళ్ళీ మనం టాలీ వాళ్ళను కాంటాక్ట్ అవ్వాల్సి వస్తుంది. లోకల్ వాళ్ళు ఎవరు చేయలేరు దీన్ని, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అంటే ఏంటి అని మనం చూసుకుంటే, దీనికి ఏంటంటే ఇప్పుడు మనకు జీమెయిల్ ఎలా ఓపెన్ చేస్తామో యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి, అదేవిధంగా ఈ కంట్రోల్ యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చేసి ఒక యూజర్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. ఇది మనం క్రియేట్ చేయొచ్చు, వద్దనుకుంటే తీసేయచ్చు, ఆప్షన్ ఉంది. బట్ ఈ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ ఇవ్వడం ద్వారా మనకి యూజెస్ ఏంటి సార్ అంటే, ఇది కంపెనీ మన కంటికి బయటికి కనపడుతుంది, స్టార్లో కనిపించదు. నార్మల్గా కంపెనీ ఎలా ఉందో అలాగే కనపడుతుంది. ఓకే, ఈ 2 ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. కొత్తగా ఒక కంపెనీని క్రియేట్ చేసి ఆ కంపెనీకి పాస్వర్డ్స్ సెట్ చేద్దాం. ఓకే, డన్. సెట్ చేస్తాను కంపెనీస్. ఓకే, సో ఇక్కడ ఈ ప్లేస్లో కంపెనీ క్రియేషన్ ప్లేస్లో మనం క్రియేట్ చేద్దాం. క్రియేట్ కంపెనీ. ఇక్కడ వచ్చేసి నేను లోకేష్ ఇన్ఫోటెక్ ఈవీటీ ఎల్టీడీ అనే కంపెనీ క్రియేట్ చేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్. చూడండి, సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా. ఎస్, టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఇక్కడ వచ్చేసి 1 2 3 అనే పాస్వర్డ్ ఇచ్చిన, మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతుంది 1 2 3 అని ఇచ్చిన. కింద మెసేజ్ ఇచ్చారు వాళ్ళే, ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ యూ విల్ పర్మనెంట్లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంపెనీ డేటా. వాళ్ళు ముందే హెచ్చరిస్తున్నారు. ఈ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు, ఈ పాస్వర్డ్ ఎందుకు ఇస్తామంటే, నా అకౌంట్స్ నేను మాత్రమే చూడాలి, బయట పర్సన్స్ ఎవరికి తెలియకూడదు, సీక్రెట్గా ఉండాలి అనుకున్నప్పుడు ఈ పాస్వర్డ్ సెట్ చేసుకుంటారు. దీన్ని మళ్ళీ రిమూవ్ చేయలేము, కావాలంటే పాస్వర్డ్ని మార్చవచ్చు కానీ రిమూవ్ చేయలేము. సెకండ్ వన్, కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా. ఇది తర్వాత చెప్తాం. ఓకే, ఇప్పుడు మీరు ఇంతవరకు వీటి జోలికి వెళ్లకుండా కంపెనీ క్రియేషన్ చేస్తేనే డైరెక్ట్గా మీకు F11 ఓపెన్ అయ్యేది. ఇప్పుడు ఓపెన్ అవ్వదు, పాస్వర్డ్ అడుగుతుంది. ఫస్ట్ పాస్వర్డ్ అడిగిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఎంటర్ ఇవ్వండి, చూడండి, ఇలా పాస్వర్డ్ అడుగుతుంది. 1 2 3 అని ఇస్తేనే F11కి వెళ్తుంది, లేకుంటే వెళ్ళదు. ఓకే, ఇలా దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఈ కంపెనీ క్రియేట్ చేసుకున్నారు, లోకేష్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఈరోజు అంతా పని చేశారు, ఇంటికి క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. క్లోజ్ చేస్తున్నాను, వెళ్ళిపోయాను. రేపు వచ్చి ఓపెన్ చేస్తే, రేపు వచ్చి టాలీ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే టాలీ లోకేష్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నాకు ఇక్కడ ఎక్కడా కానీ కనిపించడం లేదు. చూడండి, టైప్ చేయండి, కనిపించిందా? లేదు, కనిపించలేదు, కంటికి కనిపించట్లేదు. అది ఎలా సార్, ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇక్కడ చూడండి, స్టార్స్ రూపంలో క్రియేట్ అయింది 10019. ఇది కంపెనీ యొక్క నెంబర్. సో కావాలంటే ఇక్కడ పైన సెర్చ్ బాక్స్ ఉంది కదా, జస్ట్ టైప్ చేశారనుకోండి, అది ఎక్కడున్నా బయటకు వస్తుంది.
చూడండి టాలీ లోకేష్ లేదంటే లోకేష్ ఇన్ఫోటెక్ పనిచేసింది. లోకేష్ చూడండి, జస్ట్ లోకేష్ అని కొడతానే అన్నీ రాలేదు, ఇది మాత్రమే బయటకు వచ్చింది చూడండి. అంటే ఇదే ఆ కంపెనీ అని తెలిసిపోతుంది. ఓకే, ఈరోజు దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఆ కంపెనీలో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలా. ఓపెన్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది చూడండి. ఇది ఇస్తేనే డైరెక్ట్గా గేట్ వే యాప్ టాలీలోకి వస్తారు, లేకపోతే రారు. ఓకే ఓకే, దీన్ని రిమూవ్ చేయలేం, ఈ పాస్వర్డ్ని రిమూవ్ చేయలేం. కావాలంటే పాస్వర్డ్ని మార్చచ్చు, కావాలంటే పాస్వర్డ్ని మార్చచ్చు. కంపెనీ పాస్వర్డ్ మారుస్తాను నేను. కంపెనీ టాలీ వాల్ట్, ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 ఇచ్చిన. కొత్త పాస్వర్డ్ ఏమి ఇచ్చాను? 1 2 3 4 5 ఇచ్చాను కొత్త పాస్వర్డ్. 1 2 3 4 5. యాక్సెప్ట్ ఆర్ నో? ఎస్. ఇది అడుగుతుంది. దిస్ విల్ క్లోజ్ ఆల్ ద ఓపెన్ రిపోర్ట్స్, vouchers and masters without saving changes you might have made. Are you sure you want to alter the tally vault password? Yes or no? Yes. తర్వాత అడుగుతుంది, do you want to create a copy of Lokesh Infotech Private Limited? ఇలాంటిది ఇంకొకటి కాపీ కావాలని అడుగుతుంది. కాపీ కావాలంటే ఇంకొకటి క్రియేట్ చేస్తుంది, వద్దు అంటే నో. అదే కంపెనీకి పాస్వర్డ్ మారుతుంది అంతే, నో. ఇప్పుడు చూడండి 1 2 3 ఇచ్చి ఎంటర్ కొడితే రాదు, పాస్వర్డ్ మార్చాను. ఇప్పుడు 1 2 3 4 5 అని ఇస్తేనే ఓపెన్ అవుతుంది. ముందు 1 2 3 అని ఇచ్చాను, అది చేంజ్ చేసి 1 2 3 4 5 ఇచ్చాను. ఓల్డ్ పాస్వర్డ్ రాదు, ఇంకా కొత్త పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేశానో అది చేస్తేనే వస్తుంది. ఇలా టాలీ వాల్ట్ పాస్వర్డ్ని ఈ విధంగా క్రియేట్ చేయాలి. ఇది ఫస్ట్ రకం. సెకండ్ కంపెనీ చేస్తా, ఈ కంపెనీ క్లోజ్ చేస్తాను. క్రియేట్ కంపెనీ, ఇక్కడ వచ్చేసి కళ్యాణ్ టెక్నాలజీస్. కళ్యాణ్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్. చూడండి, కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంప్లీట్ డేటా, ఎస్ ఇస్తున్నా. దీనికి చూడండి యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేషన్ పాస్వర్డ్, యూజర్ నేమ్ టాలీ ఇస్తున్నా. పాస్వర్డ్ 1 2 3 ఎంటర్. మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతుంది, 1 2 3 ఎంటర్. ఎంటర్. ఇది కూడా డైరెక్ట్గా F11కి వెళ్ళదు, పాస్వర్డ్ అడిగిన తర్వాత వెళ్తుంది. చూసారా, టాలీ 1 2 3 అని ఇస్తేనే F11కి ఓపెన్ అవుతుంది. ముందుకులాగా డైరెక్ట్గా ఓపెన్ అయ్యేది కాదు, పాస్వర్డ్స్ కంపల్సరీ అడిగిన తర్వాతనే ముందుకు వెళ్తాయి. ఓకే, ఈరోజు అంతా పని చేసుకున్నారు, క్లోజ్ చేశారు. క్లోజ్ చేసి రేపు వచ్చి మళ్ళీ టాలీ ఓపెన్ చేశారు. ఈ కళ్యాణ్ టెక్నాలజీస్ అనేది మన కంటికి కనబడుతుందా లేదా? ఇక్కడ చూడండి, ముందే ఇక్కడ కళ్యాణ్ టెక్నాలజీస్ అని కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తే మన కంటికి కనబడుతుంది. కానీ టాలీ వాల్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తే ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి, ఫలానా కంపెనీ అని. నువ్వు 10 కంపెనీలకు ఇలాగే స్టార్లు ఇచ్చినావు అనుకో, దాంట్లో ఈ నెంబర్ గుర్తుపెట్టుకుంటే కానీ ఫలానా కంపెనీ ఇదే అని తెలియదు, లేకుంటే టైప్ చేస్తే బయటకు వస్తుంది. ఇప్పుడు చూడండి, కళ్యాణ్ టెక్నాలజీస్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, పాస్వర్డ్ అడుగుతుంది. సార్ నాకు వద్దు సార్ పాస్వర్డ్, నాకు నార్మల్గా కావాలి, పాస్వర్డ్ తీసేయాలనుకుంటున్నాను అంటే లెఫ్ట్ సైడ్లో కంపెనీలోకి వెళ్ళి ఆల్టర్లోకి వెళ్ళి ఇక్కడ కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంప్లీట్ డేటా నో ఇవ్వండి. ఓల్డ్ పాస్వర్డ్ ఒకసారి ఇవ్వండి, 1 2 3 అని సేవ్ చేయండి, అంతే. ఇంకా పాస్వర్డ్ ఉండదు, దానికి వెళ్ళిపోయి ఉంటుంది. కావాలంటే షట్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. కళ్యాణ్ టెక్నాలజీస్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిందా? చూడండి, ఇలా ఈ విధంగా టాలీ వాల్ట్ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ యాక్సెస్ పాస్వర్డ్ని ఎలా చేయాలనేది ఈరోజు క్లాస్లో మీకు డిస్కస్ చేశాను. ఇలా మధ్య మధ్యలో టెక్నికల్ పాయింట్స్ చెప్పుకుంటూ వస్తాను, ఒకటేసారి అన్నీ లేకుండా. ఓకే, క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో అండి? రెండింటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా సార్? ఇప్పుడు మనం కంపెనీ క్రియేషన్ చేసాం కదా సార్, అయితే F11 ఫ్యూచర్స్ కి వెళ్ళడానికి పాస్వర్డ్ అడుగుతుంది.
అయితే F11 ఫ్యూచర్‌లో మనం ఏదైనా రాంగ్ అని ఇచ్చామనుకోండి సార్. రాంగ్ ఇచ్చి సేవ్ చేస్తే మళ్ళీ ఆల్టర్‌కెళ్ళినప్పుడు F11 ఫ్యూచర్స్ చూపించాలంటే మళ్ళీ మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాలా సార్? ఏది అవును, వితౌట్ పాస్వర్డ్ లేకుండా పోతుంది. ఓకే. ఓకే, ఓకే. ఒకసారి ఓకే ట్రై సార్. చెయ్యి అంతే కదా. ఒకసారి చెయ్యి, ఓకే. చెక్ ఓకే. చెయ్యి, ఓకే. నీకు తెలుస్తుంది. ఓకే. థాంక్ యూ సార్. ఓకే, అవుతుందా లేదా అనేసి. ఓకే, క్లియరా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. యా, ఓకే అండి, డన్. యూజ్ చేసేసేయండి. ఓకే అండి, గుడ్ నైట్. ఓకే సార్. గుడ్ నైట్.